హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈవినింగ్ టైంలో అయితే మేము ఇక్కడ ఫిష్ బౌల్ని అయితే క్లీన్ చేస్తున్నాము. ఈ వ్లాగ్లో నేనైతే ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ని షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఫిష్ బౌల్ని మా తమ్ముడు అయితే క్లీన్ చేస్తున్నాడు. వారానికి ఒకసారి అయితే ఇలాగ వాటర్ మొత్తం చేంజ్ చేసేసుకొని శుభ్రంగా అయితే ఉంచేస్తాము. దానిలో ఉన్న కలర్ స్టోన్స్ని అన్నిటినీ తీసేసి మామూలు వాటరే పోసేసి ఫిష్ బౌల్ని మొత్తం అయితే బాగా క్లీన్ చేసుకునేసి ఇంకా దాంట్లో వేసేసి ఫిష్ని అయితే దాంట్లో వేస్తాము. మా సహస్ర అయితే ఆ ఫిష్తో ఆడుతూ ఉంది. దానికి చింటూ అని పేరైతే పెట్టింది. ఇంకా ఇక్కడైతే నేను ఈజీ అండ్ టేస్టీ జీడిపప్పు పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసుకునేసి ఫ్రై చేస్తున్నాను. ఈ జీడిపప్పు ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లోకి ఒక చెక్క, మొగ్గ, యాలుక్కాయ, అలాగే ఇంకొద్దిగా జీడిపప్పుని, ఒకటి కట్ చేసుకున్న టమోటాని, కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసుకునేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గాక ఒక ప్లేట్లోకి తీసుకునేసి కట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేస్తున్నాను. ఈ పన్నీర్ని కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకునేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇక్కడ పన్నీర్ అయితే నేను ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసి పెట్టేశాను, అందుకే కొంచెం చిరిగినట్లు అయితే అయిపోయింది. ఇంకా ఇలా అన్ని ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నటువంటి టమోటా, చెక్క, మొగ్గ ఉంది కదా, దాన్ని అయితే మిక్సీ జార్లోకి వేసుకునేసి మిక్సీ పట్టుకోవాలి. దీనికి కొద్దిగా నేను ఉప్పు, పసుపుని అయితే యాడ్ చేసి మిక్సీ అయితే పట్టేశాను. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్రని, ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకునేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇంకా అలాగే ఇంకొక పొయ్యి మీద అయితే రైస్ కూడా అయితే పెట్టేశాను కడిగేసి. ఇలా చేసుకుంటే టైం మేనేజ్ అయితే అవుతుంది కదా. ఈ కర్రీని అయితే ఇక్కడ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక పన్నీర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం ఉడికించేసి ధనియాల పొడిని, కారంని యాడ్ చేసుకునేసి మరో 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే మనం ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పును కూడా యాడ్ చేసుకునేసి కొత్తిమీరను చల్లుకుంటే మన టేస్టీ అండ్ ఈజీ జీడిపప్పు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోటీస్లోకైనా, పులావ్స్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కర్రీ అయ్యేలోపు అయితే నాకు రైస్ కూడా అయితే ఉడికేసింది. ఇంకా తర్వాత అయితే నైట్ అయితే డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా తర్వాత ఎక్కడి వస్తువులు అయితే అక్కడ ఆర్గనైజ్ చేసేసుకొని ఇలా కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇలా పడుకునే ముందు అయితే అన్ని ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకునేసి గ్యాస్ పొయ్యిని, కిచెన్ కౌంటర్ టాప్ని అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను. మనకి మార్నింగ్ అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది కదా. మరి మీ అందరికీ ఈ ఈవినింగ్ టు నైట్ రొటీన్ కిచెన్ క్లీనింగ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.